పాకిస్తాన్ ఈరోజు సరిహద్దు రాష్ట్రాల మీద ఆత్మాహుతి డ్రోన్లు అదేవిధంగా ఫైటర్ జెట్లు క్షిపణులతో కూడా దాడులకు దిగింది. అలాగే ఎల్ఓసి వెంట విచక్షణారహితంగా కాల్పులు కూడా తెగబడింది. అటు డ్రోన్ దాడుల్ని ఇటు ఫైటర్ జెట్లను కూడా ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది, విజయవంతంగా తిప్పికొడుతుంది. ఎలా వచ్చేసింది? అనుకోకుండా వచ్చినప్పుడు ఇంకా దూసుకుపోవడమే బెటర్. ఇంకెక్కడ కానీ తగ్గకూడదు, ఇంకెక్కడ కానీ పాకిస్తాన్ని ఉపేక్షించకూడదు అన్నది ప్రతి ఒక్కరిలోనూ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఇండియన్స్ అంతా కూడా. ఎలాగైనా సరే ఈ దఫాలో ఇది మంచి అవకాశం. మళ్ళీ ఇటువంటి అవకాశాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయో రావో తెలీదు. మంచి అవకాశం వచ్చినప్పుడు పాకిస్తాన్ని భూస్థాపితం చేసేస్తే బెటర్ ఏమో. మరి ఇటువంటి అవకాశం కోసం మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో. అవకాశం వచ్చినప్పుడు మొత్తాన్ని దున్నేయాల, భూస్థాపితం చేసేవాళ్ళ. ఏమంటారు మీరు? పాకిస్తాన్ ఈరోజు సరిహద్దు రాష్ట్రాల మీద ఆత్మాహుతి డ్రోన్లు అదేవిధంగా ఫైటర్ జెట్లు క్షిపణులతో కూడా దాడులకు దిగింది. అలాగే ఎల్ఓసి వెంట విచక్షణారహితంగా కాల్పులు కూడా తెగబడింది. అటు డ్రోన్ దాడుల్ని ఇటు ఫైటర్ జెట్లను కూడా ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది, విజయవంతంగా తిప్పికొడుతుంది. ఎలా వచ్చేసింది? అనుకోకుండా వచ్చినప్పుడు ఇంకా దూసుకుపోవడమే బెటర్. ఇంకెక్కడ కానీ తగ్గకూడదు, ఇంకెక్కడ కానీ పాకిస్తాన్ని ఉపేక్షించకూడదు అన్నది ప్రతి ఒక్కరిలోనూ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఇండియన్స్ అంతా కూడా. ఎలాగైనా సరే ఈ దఫాలో ఇది మంచి అవకాశం. మళ్ళీ ఇటువంటి అవకాశాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయో రావో తెలీదు. మంచి అవకాశం వచ్చినప్పుడు పాకిస్తాన్ని భూస్థాపితం చేసేస్తే బెటర్ ఏమో. మరి ఇటువంటి అవకాశం కోసం మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో. అవకాశం వచ్చినప్పుడు మొత్తాన్ని దున్నేయాల, భూస్థాపితం చేసేవాళ్ళ. ఏమంటారు మీరు?